అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి మీటింగ్ పెట్టిండు కేసీఆర్ సారు జూబ్లీ హిల్స్ లో ఉంటదిగా జోరు ఇంకో మంత్రితోని సీఎం పంచాది గుంజుకుంటున్నాడట వాళ్ళ చేతులది దంచుడు దంచిండు కేటీఆర్ మంత్రుల మీద మాటల వారు తిట్టిపోస్తున్నారు జనాలు ఇస్తలేరట పథకాలు ఫారెస్ట్ జాగిచ్చిరట ఇంద్రమిన్లకు ఆఫీసర్లు వచ్చిర్రు ఆపేటందుకు హీగుంటది రాజకీయం జూబ్లీ హిల్స్ ఎన్నికల్లా సర్వేలు గిర్వేలు అన్ని మారిపోతాయి కావచ్చు పార్టీని గెలిపించుకునేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సారే రంగంలోకి దిగిండు చూస్తారా అగో చూడుర్రి అందరినీ అరుచుకుంటున్నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సారు జూబ్లీ హిల్స్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా మాగంటి సునీతక్క గెలుపు కోసం కేసీఆర్ సారే రంగంలోకి దిగిండు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలతో పాటు జూబ్లీ హిల్స్ ఏరియా సీనియర్ లీడర్లు కార్పొరేటర్లు మాజీలు అందరినీ పిలిచి కూసబెట్టిండు ఏం కథ ఏం నడుస్తుంది గెలుచుడు ఒక్కటే కాదు సునీతమ్మకు మంచి మెజార్టీ పట్టుకురావాలి అని అందరికి చెప్పిండు ఇక లీడర్లు కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్టులు వాళ్ళ ఐడియాలు ఇచ్చిరట మరిగా జూబ్లీ హిల్స్ లా రేపటి సంధి ప్రచారం ఎట్లుంటదో చూడాలి ఒక దిక్కేమో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బ్రదరే బీఆర్ఎస్ లో షరీక్ అయిండు పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకే పార్టీలకు వచ్చుడుతో పాటు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే రిజెక్ట్ అయిన సల్మాన్ ఖాన్ ఉన్నాడు కదా గా హైదరాబాద్ యూత్ కరేజ్ అన్న జాయిన్ అయినాక లోకల్ గా ఇంకింత ఖుషి ఉన్నారు కార్యకర్తలు గా అన్నేదో అంటున్నాడు ఇనుర్రి ఎలక్షన్ ఆఫీసర్లు కాంగ్రెస్ చెప్పినట్టే చేస్తున్నారని ఆరోపణలు కూడా చేసిండు तकरीबन 99% मुस्लिम कैंडिडेट्स को जो है ना रिजेक्ट करे नॉमिनेशंस ये रेवंत रेड्डी की हुकूमत ఊకో అన్నా ఊకోవే పాపాల పుట్ట పలిగే టైం దగ్గరలోనే ఉంది ఓటుతోనే కొడదామని బీఆర్ఎస్ పార్టీలు ధైర్యం చెప్పి ముందుకు నడిపిస్తున్నారు అదే సీఎం సార్ గిదా మీ పని మేము అట్లా అనుకోలేదు సార్ సీఎం అంటే జనాల కష్టాలు అరుచుకుంటాడు మంచి మంచి పథకాలు తీసుకొస్తాడు కేసీఆర్ సార్ లెక్క హామీలు ఇవ్వకపోయినా రైతు బంధు ఇచ్చినట్టు మీరు కూడా ఏదో ఒక పథకం పట్టుకొస్తారు అనుకున్నాం సరే ఉన్న పథకాలే ఇస్తలేరు గది మీతోని కాదు అని తేలిపోయింది పరిపాలన చేయడం మీ వల్ల కాదని మీ ఖర్గే సారే అంటున్నారట కదా కానీ గీ లొల్లులు పెట్టుకునుడు పక్క పొంటోళ్ళ చేతులకెంచి గుంజుకునుడు గీదా సార్ మీరు చేసేటిది అవ్వా మంత్రికే అసలు పెట్టిరులే అన్ని నాకే కావాలి మంత్రులకేముండొద్దు అంతే అంటున్నాడట సీఎం సారు అంతే ఉంటదా సార్ గీదేం న్యాయం చెప్పుర్రి మంత్రులు అన్నాక జరింత సంపాదించుకోవాలి 4 రాళ్ళు వెనక పొంటి వేసుకోవాలి అని వాళ్ళకు కూడా ఉంటది కదా అంటే లే అన్ని నాకే కావాలని గుంజుకుంటున్నాడట జూపల్లి కృష్ణారావు సార్ ఉన్నాడు కదా ఆయన కూడా మంత్రేనాయే గీ సర్కారు ఎన్నాళ్ళుంటదో మళ్ళా వచ్చేటట్టు లేదు ఇప్పుడే జరిన్ని పైసలు జమ చేసుకుందామని ఉంటది కదా ఆయన కూడా గా ఛాన్స్ ఇయ్యకుండా ఆయన చేతులున్నది కూడా రేవంతే గుంజుకుంటున్నాడట దాంతోని ఇద్దరి నడుమ పంచాదైతున్నది మరి ఏం గుంజుకున్నాడో ఎరికేనా మందు సీసల మీద హోలోగ్రామ్లేసే కాంట్రాక్ట్ ఏదో ఉన్నదట గది బుడ్డదేం కాదు 500 కోట్ల కథనట దొరికితే బంగారు బాతుగుడ్డు దొరికినట్టే గది నా బిడ్డకే ఇయ్యాలి అని జూపల్లి అనుకోని కొడుకుకు కట్టబెట్టాలని చూసిందట మరి గీ బంగారు బాతుగుడ్డును రేవంత్ మాత్రం ఎందుకు ఇడిచిపెడతాడు గది నా అల్లుడికే రావాలి అని ఈయన అనుకున్నాడు ఆడ షురువైంది లొల్లి ఇక మొత్తానికైతే సీఎం సారు పెద్ద పదవిలో ఉండు కాబట్టి అల్లునికి వచ్చేటట్టు చేసిందట కానీ నా శాఖల కాంట్రాక్టు నేను మంత్రిగా ఉన్న టైంలోనే నా బిడ్డ కాకుండా పోయే అని జూపల్లి సారు బాగానే డిసప్పాయింట్ అయిందట గీ ఆఫీసర్లు చేయంగా ఇట్లయింది అని సీఎం ను ఏం చేయలేక ఆఫీసర్ మీద కారాలు మిరియాలు నూరిందట జూపల్లి సారు దీంతోని గా ఐఏఎస్ కు ఏం చేయాలనో తెలవక టైం ఉన్నా ముందే
ముందే రిటైర్ అయిపోతా అని దరఖాస్తు పెట్టుకున్నాడు పాపం. గిది తెలిసి జూపల్లి సారు దానికి కూడా ఒప్పుకోలేదట. ముందే పోతే కచ్చ తీరదు కదా, ఆయనకు రిటైర్మెంట్ ఇయ్యకుర్రి అని CS కు లేఖ కూడా రాసిందట. ఇగో గిట్లుంటది కథ. ఇట్లాగమైతరానే రామన్నేదో చెబుతున్నాడు ఈయనుర్రి ఆఫీసర్లో. కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన ఈ ఉత్తరం రాసిండు. ఏమని? ఈయన అధికారి IAS అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు ఇనలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. ఇన్ని లొల్లులుంటాయుల్లా ఆఫీసర్లకు. నా శాఖలో పని చేసుకుంటా నా బిడ్డకు కాంట్రాక్ట్ కాకుండా చేసి ముందే రిటైర్ అయిపోతావు అని జూపల్లి సారు కచ్చగట్టుడుతోని ఇంత సినిమా అవుతున్నదట. చూసిర్రా పైసలెంత డేంజరో. మొన్ననేమో 70 కోట్ల కోసం కొండా సురేఖక్కతోని కయ్యం పెట్టుకున్నాడు పొంగులేటి సారు. ఇప్పుడేమో 500 కోట్ల కాంట్రాక్ట్ కోసం జూపల్లితోని కయ్యం పెట్టుకున్నాడు సీఎం సారు. ఒకళ్ళేమో మంత్రాయే, ఇంకొకళ్ళేమో సీఎం ఆయే. నడుమ ఆఫీసర్లకు గుండె దడాయే. మంచిగుంది. ఊకుంటలేడు కేటీఆర్ సారు. రోకలి వండ పట్టుకున్నాడు. గదేంది శృతి, రోకలి వండ పట్టుకొని కేటీఆర్ సార్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? దంచుడు ప్రోగ్రాం షురూ చేసిండు. ఒక్కలని కాదు అందరిని కాదు అందరి కథ ఆడుచుకున్నాడు. దంచిన కాడికి దంచి అటెంక రుబ్బురోలేసి రుబ్బిండు. కాంగ్రెస్ వాళ్ళ కథలు ఎట్లా నడుస్తున్నాయో రామన్న మాటల ఇంటరా? రామన్న అందుకో అన్నయ్యగా అడుగుతున్న రేవంత్ రెడ్డి కంటే బలహీనమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినరా? ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకిచ్చినావు అని. అర్రే అంతేనంటవా రామన్న? రేవంతాలు సారు మరీ అంత వీక్ ఆనే ఎందుకో చెప్పు. నీ సొంత క్యాబినెట్ లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయన తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నేను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివే నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? ఓ గట్లంటవేంది కేటీఆర్ సారు? రేవంతాలకు ఏ శాఖ మీద పట్టు లేకుండా ముఖ్యమంత్రి అయిండు కాబట్టే రాష్ట్రం ఇంత అధ్వానంగా ఉందంటావు అంతే కదా. నేను ఏ పదవి లేకుండా సీఎం పదవికి వచ్చినా అని గొప్పంగా చెప్పుకున్నాడు కదా అప్పట్లా. అందరూ సప్పట్లు కూడా కొట్టిర్రు. ఏ పదవిలో కూర్చొని ఎట్లా పరిపాలించాలో తెలియకనే ఇంత జరుగుతున్నదన్నట్టు. అర్రే అసలే జనాలు తిట్టిపోస్తున్నారు. నువ్వు ఉన్న కాస్త గాలి తీస్తున్నావు కదన్నా సీఎం సార్ది. ఇంకా లిస్టులో ఎవరెవరున్నారు ఏం కథ? బీజేపీ కాంగ్రెస్ జాయింట్ వెంచర్ గవర్నమెంట్ నడుస్తుంది తెలంగాణలో, ఇది అక్షర సత్యం. నేను అడుగుతున్నా, బండి సంజయ్, అమిత్ షా ఎందుకు మాట్లాడతలేరండి? ఓపెన్గా ఇంత జరుగుతుంటే, IAS అధికారులు రాజీనామాలు చేస్తుంటే, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెడుతుంటే, పోలీసు వాళ్ళను మంత్రులు తరిమి కొడుతుంటే ఇంటికి పోతే ఎందుకు మాట్లాడదు బీజేపీ? హగో ఇన్నరా గట్లుంటది బీజేపీ వాళ్ళ కథ. అందుకే కావచ్చు జూబ్లీ హిల్స్ లో కూడా బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తలేరు. దోసక తింటున్నా గప్చుప్ ఉంటున్నారు. కాంగ్రెస్ కమిషన్లు తీసుకున్నట్టు ఆధారాలున్నాయనే బండన్న సెంట్రల్ మినిస్టర్ పదవిలుండి కూడా ఏ మాత్రం యాక్షన్ తీసుకోలే. వాయమ్మనే అందరు ఒక్కటే. ఓపెన్ గా చెప్తుంది మంత్రి గారి కుమార్తె, మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు, మా ఇంట్లో ఉన్న మా OSDని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి ఆనాడు ఓపెన్ గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే, మంత్రి గారు ఆ OSD గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు వాళ్ళు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు. గీదన్నట్టు కథ నిజమే గానుల్లా. మొన్నేం నడిచిందో చూసినాం కదా. పోలీసోళ్ళు సంపత్ను అరెస్టు చేసేటందుకు పోతే వాళ్ళ ముంగట్నే సురేఖక్క కార్లో ఎక్కించుకొని పోయే. పోలీసోళ్ళేం గట్ల చూసిర్రు. ఇక సురేఖక్క మేడం బిడ్డ సుష్మితక్కనేం తిట్టిన తిట్టకుండా తిట్టిపోసింది. పోలీసోళ్లను ఎన్నెన్ని మాటలు అన్నదో చూసినాం కదా. అంతల్నే మళ్ళా కండువాలు కప్పుకున్నారు. పెద్ద డైలాగులు కొట్టిండు కదా శివధర్ రెడ్డి రాగానే డీజీపీ, మాకు పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, కాకీ బుక్. ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్? కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయినాయి మీ పోలీసు యొక్క దమ్ములు, మీ పోలీసు యొక్క తెలివితేటలు, చాతుర్యాలు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో 20 రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా. శివధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారం పేరుంది, ప్రూవ్ చేసుకోండి, చేతనైతే ప్రూవ్ చేసుకోండి.
అగో డీజీపీ సారు పెద్ద ఫోజులు కొట్టిండు కదా మొన్న నడుమ. పెద్ద పదవులకు రాగానే గా మాత్రం ఏతుల మారి వ్యవహారాలు ఉండనే ఉంటాయిలే అనిపిస్తున్నది కదా. మరి నిజంగానే సార్ అన్నట్టు గా కాకి బుక్కును కాకేమన్నా ఎత్తుకపోయిందా ఎట్లా? ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? హలో హలో హలో, మాకు తెలుసు ఓ ఊరికొస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. మీరు మీటింగ్లో చెప్పంగానే వింటామా? మా ఇండ్ల ముంగట ఏమవుతున్నదో తెలియదా? రోడ్లు ఎట్లున్నాయో తెలియదా? డ్రైనేజీలు ఎట్లా పోతున్నాయో తెలియదా? సీఎం ఏ ముద్ర కొట్టిండో యాద లేదా? ఇప్పుడేమి ఇస్తున్నారో తెలియదా? ఇవాళ నువ్వు వచ్చి బతలాడంగానే ఓట్లు వేస్తామా? మందిని వేసుకొని వచ్చి దడిపియంగానే కట్టుకొని నొక్కుతామా? హగో ఇట్లా మాట్లాడుకుంటున్నారు జూబ్లీ హిల్స్లా. జనాలదే ఉందిలే, చెప్పిన ఆబ్రకదబ్రా మాటలు విని ఓట్లేసే రోజులు పోయినాయి. ఎట్లా నిలదీస్తున్నారో చూడుర్రి. మాకేరి 500 ఇచ్చి తొలకపోతారు. మరి 500 ఏ బదులు ఇది చేపియచ్చు కదా. వామ్మో, వింటున్నారా ఎట్లా అడుగుతున్నారో? అడుగుడు కాదు, చింతపండేసి తోమేటట్లున్నారు. సీఎం ను రమ్మను చెబుతాం అనవట్టే. అర్రే ఆయన మన సీఎం తల్లే అంటే ఏం చేసిండని సీఎం కుర్చీలో కూర్చోగానే సీఎం అవుతాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా అంటున్నారు. ఎందుకక్క గరం గరంగా ఉన్నారంటే? ఇవి లేవు, బతుకమ్మ చీరలు లేవు, 4000 పింఛన్ లేదు, అయి లేవు. సన్న బియ్యం కేసీఆర్ ఇస్తున్నాడు. ఈ రేవంత్ రెడ్డి ఏమి ఇస్తున్నాడు? 2 చీరలు అని చెప్పిండు, ఆ చీర లేదు. మరి తెల్ల ఆడు కేసీఆర్ అనే చేసిండు, ఈయనేం చేసిండు గెలిచినాక 2 సంవత్సరాలే. ఎవరి పరిపాలన మంచిగా ఉందమ్మా? కేసీఆర్ బాగుందా రేవంత్ రెడ్డి? మాకు ఈ రేవంత్ రెడ్డిది ఏం బాలేదు. అగో పైసలు ఇచ్చినంత మాత్రాన ఊకుంటారని లేదు. మీరిచ్చే సక్కదనాల పైసలొద్దు, మాకు పనులే కావాలి అంటున్నారు. ఇచ్చేటోళ్ళ మీద ఓర్వలేక బతుకమ్మ చీరల్ని అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు అన్నారు గాని జనం మాత్రం బతుకమ్మ చీరల్ని మంచిగానే మెచ్చిర్రు. ఏమీ లేదు మాకు బతుకమ్మ చీరలు రాలేదు. ఇంకా ఈ టీఆర్ఎస్ వలన లేడీస్ కి ఒక ఎంజాయ్మెంట్ ఉంటుండే, వాళ్ళకు ఒక ఇది చేస్తుండే. ఏహే జనాలదే ఉంది, మనం చెబితే ఇంటరు. 500 ఇస్తే ఓటేసి వస్తారు అనుకుంటున్నారు గాని ఇయాల రేపట్ల జనాలంతా మరీ ఎర్రితనంతో లేరు. పాయింట్ టు పాయింట్ కడిగి పారేస్తున్నారు. ఇప్పుడు మాకైతే ఇప్పుడు మా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకేం హెల్ప్ కూడా చేస్తలేదు. చెప్పినా కూడా మాకేం చేస్తారు, ఓన్లీ బస్ ఫ్రీ ఒకటే మాకు హెల్ప్ ఇచ్చారు, ఇంకేం చేస్తలేదు. గ్యాస్ లో డబ్బులు వేస్తున్నారు, గ్యాస్ డబ్బులు రాలేదు. మళ్ళీ కరెంట్ 0 అన్నారు, ఒక 10 ఇండ్లకు చేసిర్రు. మిగతా మేము ఒక 3 నెలలు తిరిగినా, మాకు ఇంతవరకు 0 కాలేదు. ఆ 0 అయిందేమో అనుకోని మేము వడ్డీలకు పెంచుకున్నాం. మేము కరెంటు బిల్లు మేము లాస్ అయినాం, అయినా ఇప్పుడు కట్టుకుంటున్నాం. మళ్ళీ మహాలక్ష్మిది డబ్బులు ఇస్తున్నారు 2500 ఇంట్లో, అవి కూడా లేవు. ఇక గీ అన్న మాటలింటే వామ్మో, సర్కారోళ్ళను మాటలతోనే దులిపేటట్లు కొడుతున్నాడు. రాత్రి కాగానే దోమలు ఒకటి, వర్షం వస్తే నీళ్ళు ఒకటి, ఇక్కడ ఏమో చెత్తకుండి 10 జగాల చూడు, ఒక జాడు కొట్టాడు రాడు. నీళ్ళు ఇప్పుడు దాకా వచ్చింది, 10 నిమిషాలు వచ్చింది, బంద్ అయిపోయింది. మళ్ళా అంటారు మాకు ఓటేయండి అని. చెవులార విన్నరు, కండ్లార చూసిరు కదా, అయిపోతదిలే అనుకుంటే కాదుల్లా. జనం చాలా క్లారిటీగా ఉన్నారు. కండ్లు మూసుకొని కాదు 150 సార్లు గురి చూసి గుద్దేటట్టున్నారు ఓటు. ఏముందిలే, బస్తీల జనాలను ఉత్తగానే దడిపియొచ్చు. 4 కరేపాకు మాటలు చెబితే ఇంటర్ అనుకునేటోళ్ళు సంచి సదురుకునుడే మంచిది. పొద్దున లేచిన కాంచి ఏతల మారి ముచ్చట్లు చెప్పి ఎదురుగా ఎవరున్నారో చూసుకోకుండా గయ్యే మాట్లాడుతుంటారు. B6 వివేక్ ఉన్నాడు, ఎరకనే కదా. పార్టీలు మారి మాటలు మార్చడు కూడా అలవాటైనట్టు కొడుతున్నది. అగో హరీష్ రావు అన్న పంచు చూస్తే మంత్రి వివేక్ ముఖం వాడిపోయింది కావచ్చు పాపం. ఏంది సారో మామూలు జనం అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన దానికి ఊగొట్టేటందుకు అక్కడున్నది మాజీ మంత్రి హరీష్ రావు. నువ్వు 4 ఆకులు చదివితే ఆయన 40 ఆకులు తిరిగేసి ఉన్నాడు. గాసొంటి మనిషి ముంగట బిల్డప్ ఇయ్యబోతే ఏమైందో చూడుర్రి. మేము ఇచ్చిన అబద్ధమానంలో ఒక మంత్రి నుండి అబద్ధమానంది సార్ 6,50,000 రేషన్ కార్డు మేము ఇవ్వబోతే ఇప్పుడే రాజీనామా చేసుకోవటాం. అక్కడ మీరు అబద్ధమానండి మేము అసలు చనిపోయిన వాళ్ళ రేషన్ కార్డు ఇచ్చింది కానీ కొత్త రేషన్ కార్డు ఇవ్వనే లేదు. ఇచ్చిన సార్ వద్దు
ఆ డిబేట్ ఇక్కడ వద్దు. అర్రే హరీష్ అన్న ఏదో సవాల్ ఇస్తుంటే గట్ల తుర్రుమన్నాడేందో కదా సారు. పోయిన సర్కార్ల రేషన్ కార్డులు ఇయ్యలేదని హరీష్ అన్న ముంగట్నే అంటే ఊకుంటాడా? పక్కా లెక్కలతోనే ఉంటాడాయే. అందుకే సవాల్ ఇచ్చిండు. 6,50,000కు ఒక్క కార్డు తక్కువ ఇచ్చినా పదవికి రాజీనామా చేస్తా అని సాప్ సీదా అన్నాడు. అంతల్నే 4 గడుచుకున్న వివేకేమో సరే ఇడ్చేయనవట్టే పొట్టేలు కొండను ఢీకొట్టినట్టే ఉంటదని ఆ టెంక తెలిసింది కావచ్చు. సిద్దిపేటల కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి వివేక్ ఆ ప్రోగ్రామ్ లా బిల్డప్ కొట్టిండు. హరీష్ అన్ననేమో మంత్రి గుండి గట్ల అబద్ధాలెందుకు ఆడతారని సీదా మీదకు దుంకిండు. గదే ప్రోగ్రామ్ లా తులం బంగారం ఇవ్వవలసిన పెద్ద మనిషి ఇస్తలేడు గాని పాత ముచ్చట్లు ముంగటేసుకొని ముంగట్కు బడి మూతి పనులు రాలగొట్టుకున్నట్టే ఉన్నదని జనాలంతా పల్లికిలిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది అంటారు కానుల్లా. సరే చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది కానీ గా పని ఎప్పుడు చేస్తుంది అనేటిది కూడా ఉంటుంది కదా. హాగో గా సోయి లేకుండా పోయిన ఆఫీసర్లకు జనం ఎట్లా సురుకులు పెట్టిర్రో చూడుర్రి. ఇంకో చోటనేమో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోని జనాలకు ఆఫీసర్లకు జుట్లు ముడి పెట్టింది రేవంత్ సర్కారు. హాహా ఏం తెలివి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే యశస్విని మేడం మాత్రం దినం వార్తలనే ఉంటుంది కదా. మంచి చేసి వస్తున్నదో లేదో గాని ఆగం పంచాదులు మోపు చేసి మాత్రం బాగానే ఫేమస్ అవుతున్నది. ఇటు చూడుర్రి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు శాత కాదు గాని ఉన్న ఇండ్లకెంచి కూడా బయటకు నూకుతారా అని జనాలంతా గుట్కాయించి చూస్తున్నారు. పంచాదేందో సమజైతేనే ఉన్నది కదా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీగున్నాయి ఆగమైతున్నాయి ఇస్తలేరు అని మొన్న దసరా టైంలో ముహూర్తం మంచిగా ఉన్నదని గృహ ప్రవేశాలు చేసిరట. ఇప్పుడు సడన్ లా వాళ్లకు గా ఇండ్లు యాదికొచ్చుడు ప్రజాధనాన్ని కాపాడుతున్నామని బాధ్యతలు తెలిసొచ్చుడు అన్ని జరిగినాయట. జీపులు వేసుకొని వచ్చి తీర్రి బయలెల్లుర్రి అంటే అయితదా? గదే పని ముందెందుకు చేయలేదు? అప్పుడు యాది లేదా? ప్రజాధనం ప్రజలకే చేరిందిలే పోర్రి అని గట్టిగానే అరుచుకున్నారు. ఇక ఇంకో చోట చూడుర్రి ఈ రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందో. ఆసిఫాబాద్ జిల్లా మేడిపల్లిలా పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారా? గా జాగ మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నదట. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కేంద్రం చేతిలో ఉంటది కదా ఫారెస్ట్ శాఖ. గా కేంద్రం చేతిలో ఉన్న జాగను వీళ్ళకిచ్చి మేం ఇండ్లు కట్టిస్తున్నామని బిల్డప్ ఇచ్చిర్రు. గది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాని గా దాంట్లో ఏమన్నా పనులు షురూ చేస్తే వాళ్ళొచ్చి ఆపుతారని రేవంత్ కు ఎరకనే వాళ్లకు జుట్లు ముడేద్దామని చూసిండు కావచ్చు. మరీ గింత పిల్ల బచ్చ ఆటలు ఆడుతున్నారు ఆఫీసర్లు. ఏందో కదా జనాలు మరీ అంత తిక్కల మొగపోల లెక్క కానొస్తున్నారో ఏమో. ఏదైతేనేం ఫారెస్ట్ శాఖలు జాగ ఇడవరు, వీళ్ళు ఇండ్లు కట్టారు. మంచిగుంది కథ.